సభకు నమస్కారం. ఇవాళ నేను కేవలం కవి గురించి మాట్లాడతాను. అందులో శ్రీకాంత్ శర్మ ఉన్నాడు, అఫ్సరు ఉన్నారు, విమల గారు ఉన్నారు, అద్భుతంగా వేణుగారు ఉన్నారు, సరే మా మోహన్ కృష్ణ ఉన్నాడు. విమల గారు అయిపోయే దశలో నేను వచ్చాను. నేను ముందు నన్ను అధ్యక్షతలు పెడతా అంటే, లేదా అధ్యక్షుడు అనేవాడు ముందు రావాలయా అంచేత నాకు టైమింగ్ ప్రాబ్లం ఉంది, నన్ను ఆప్తమాక్యం వాడు రాకపోయినా పెరవాలేదు అని పాపం నన్ను మీద దయతో పంపించాడు. అయినా సాధ్యమైనంత పెందరాడైనా రావడానికి ప్రయత్నించాను. బాగుంది. ముందుగా నేను ఇక్కడ కనీసం 100 సభలు అటెండ్ అయి ఉంటా. అందులో కొన్ని అక్కడ కూర్చున్నవి, కొన్ని ఇక్కడ కూర్చున్నవి. కానీ వచ్చినప్పటి నుంచి అంతమంది ఉన్న సభ ఇది ఒకటే నాకు తెలిసి. అది చాలా చాలా అది అంటే కవికి కావలసింది ఏదైతే ఉందో ఆ మనసు నిండడం. హాలు నిండిందంటే మనసు నిండిందంటే కడుపు నిండినట్టే అంత నాకు అంతమంది. ఇందుకు దీనికి కారణం ఎక్కువ మంది కవులు ఉన్నారు ఇక్కడ. పాపం వెళ్ళిపోతే ఆ కవి ఏమనుకుంటాడన్న బెంగతో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ కవి బాధ కవికే తెలుస్తుంది కూడా. మళ్ళీ భవిష్యత్తులో నా సభకు కూడా ఇలాగే వెళ్ళిపోతాడేమో అది కూడా ఉందేమో. నిజంగా ఈ పేర్లు వింటుంటేనే మన శివారెడ్డి ఉన్నాడు, శివారెడ్డి గారు, యాకు, చాలామంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉన్నారు. కవి ఇందాక వేణుగారు అన్నారు అట్లా సన్మానాలు నచ్చవు అంటే, నాకు ఇవ్వకపోతే నాకు నచ్చవు. ఇది గవర్నమెంట్ వరకు. ఆ కారణంగా వాడికి ఎలా వచ్చిందో తెలుసా, వీడికి ఎలా వచ్చిందో తెలుసా, పైరవిల్ ఇవన్నీ ఓకే. అందుకని గవర్నమెంట్ పక్క పెట్టేస్తే ఒక గుర్తింపు. కవిని ఎందుకు రాస్తాడు అసలు? ఫస్ట్ నా కవిత్వం ఎవరి కవినా ఫర్ దట్ మ్యాటర్. నేను తొలిసారి కవిత్వం నాది నేను రాసినప్పుడు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారే కొత్త కళాల్లో వేశాడు. ఆ కొత్త కళాల్లో వేయడం కూడా నేను రాసి ఒకడికి ఇస్తే, దేవరకొండ నరసింహకుమార్ అని వాడు పోస్ట్ చేస్తే, అది బాపు గారి బొమ్మతోటే ఫస్టే అబ్బూరి ఘాటు లేదు అట్లా ప్రింట్ అయ్యి వాడు నేను వాడిని రోజు అంటే నేను నిరుద్యోగిని, వాడు నాతో చదువుకున్న ఉద్యోగి. అంటే నాకు టైపింగ్ రాకపోవడం వల్ల వాడు అదే చదువు కూడా రాకపోవడం వల్ల వాడికి ఉద్యోగం వచ్చింది. నేను వాడి బస్సుకి సాగనంపుతూ ఉండేవాడిని. ఎందుకంటే వాడి దగ్గర డబ్బులు ఉండేవి. వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కే ముందు ఇద్దరం సిగరెట్ కాల్చుకుని నాకు నెక్స్ట్ సాయంత్రాన్ని కూడా సిగరెట్ కొనిపెట్టి వాడు వెళ్ళేవాడు. ఇది మా స్నేహం. వాడు రే నీది కవిత్వం పడింది అన్నాడు. నేను కవిత్వం ఎందులో పడింది అది చూసుకోవడానికి ఆ పుస్తకం కొనంత మనకు లేవు. అందుకని అది వాడు ఆ పత్రిక వారపత్రిక ఏమో ఆంధ్రజ్యోతి కదా పిన్ను కొట్టేసాడు. అలా ఇలా పక్కన సిగరెట్ కాలుస్తూ ఇలా చూడడం కుదరదు. ఎక్కడ దొరుకుతుంది? భయ్యా నాది ఏమనుకోకు, నేను పత్రిక కొనలేను, లేదా కొన్న తర్వాత ఎప్పుడైనా ఇస్తాను. అందులో నేను రాసింది ఒకటి ఏంటంటే క్యాలీకే తుమ్మన్నాడు, నేను కొంచెం లికా సరే పడవ అన్నాడు. అప్పుడే పాప దయగా వాడు తీశాడు. అప్పుడు నాకు అనిపించింది ప్రపంచంలో ఏ కవికైనా ఇదే అనుభూతి. ఆస్కారు నోబెలు కలిపి ఒక్కసారే ఇస్తే ఎంత ఆనందం కలుగుతుందో, నేను రాసిన అక్షరం ప్రింట్ అయ్యి కింద తనికెళ్ళ భరణ అన్నప్పుడు నాకు అంతే ఆనందం కలిగింది. అందుకు ఇవ్వాలి అవార్డ్స్, ఎంకరేజ్మెంట్, ఒక కిక్కు. ఎస్, ఆ రోజు అది పబ్లిష్ అవ్వకపోయినా నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఉత్పల సత్యనారాయణ గారు నిర్వహించిన ఒక యువ కవి సమ్మేళనం ఉంది. అది బురుగుల రామకృష్ణారావు భవన్లో జరిగింది. మరి ఇందులో ఉన్న కవులు అందులో వచ్చారో నాకు తెలియదు. 100 మంది కవుల్ని ఏరుకున్నారు వాళ్ళు. 100 మంది కవులు కొత్త వాళ్ళే, ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక. అది ఒక 100 మందిలో మనం షార్ట్ లిస్ట్ అయ్యామన్నమాట. పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం ఫస్ట్ టైం కవికి అన్నం కూడా పెట్టారు వాళ్ళు. మధ్యాహ్నం భోజనం పెట్టి అంటే మరి కవింటి సరే సాయంత్రం వెళ్ళేటప్పుడు ఈ 100 మంది కవులకి 100 శాలువాలు తెప్పించారు. అసలు మాకు ఎట్లా ఉందంటే, ఇప్పుడు అది ఫస్ట్ టైం మన జీవితంలో నేను కవిని అవ్వబోతున్నాను, ఇప్పుడు సంస్థాడబోతున్నంత ఆనందం. సరే వచ్చాం, చదువుతున్నారు. నాది 98 99 అంటే లాస్ట్
ఇప్పుడు వీళ్ళంతా ఇంతసేపు చదివితే సగం మంది వెళ్ళిపోతారు, లేదా నా వస్తుందో నెంబర్ రాదు. అందుకే అందరూ కలిసి ముందు ఉత్పల సత్యనారాయణ గారికి ఒక మంచి శాలువ, ఇప్పుడు శాలువల్లో కూడా దేవుడి పళ్ళు సపరేట్ ఉన్నట్టే, అంటే గమనించారా, అట్టిపళ్ళు దేవుడు అట్టిపళ్ళు అని ఇంతే ఉంటాయి. అంటే దేవుడు తిండు కదా అని ఊరికి నైవేద్యం నిలబెట్టారు. అలాగా మంచి శాలువ ఒకటి ఉత్పల సత్యనారాయణ, ఆయన మహాకవి అప్పటికి, స్వప్నాల దుప్పటి, అవన్నీ మువ్వల చేతికర్ర, ఇలాంటి కవి మేము చదువుతున్నాం. మధ్యాహ్నం అయింది, భోజనం అయింది. ఇక నెక్స్ట్ 50, 60, 70, 80, 90కి వచ్చాం. అంటే ఇంకా నాది వచ్చేస్తుంది. 99, 98 నన్ను రమ్మన్నారు. అది గణతంత్ర దినం 25th January. నేను రాసింది కవి మీద. వీళ్ళందరూ రకరకాల సబ్జెక్ట్ మీద రాస్తారా, కవి మీద రాశాను. నేను చాలా చిన్న కవిత రాశాను. కవి హలం తప్ప అంగుళం పొలం లేనివాడు, హలం తప్ప అంగుళం పొలం లేనివాడు, కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు, గడ్డం మాసినవాడు, గుడ్డలు మాసినవాడు, తలమాసినవాడుగా సమాజం వెలివేసినవాడు. ఇలా ఇది ధోరణి. అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడ జరిగిన సంఘటన నన్ను కవించేసింది. ఏమిటంటే ఉత్పల కవి ఇంకా చాలా లెంగ్త్గా ఉంది, బట్ ఫినిషింగ్ ఇది. అంటే నాకు అలాగే ఉంది, మాసిన లాల్చి, పాత జీన్స్ ప్యాంటు, ఈ గిసుకొని గడ్డం, అప్పుడే మొలుస్తున్న గడ్డం ఏమో. అందరు హర్షధ్వానాల మధ్య అందరు చప్పట్లు కొట్టారు, సంతోషం. దిగిపోతుంటే ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు మేమంతా ఆయన కప్పిన శాలువ నాకు కప్పాడు. ఇంకా నేను కవిని కాక ఏమవుతాను. అందుకు సత్కారం చేయాలి. ఎందుకు సత్కారం చేయాలంటే అందుకు సత్కారం చేయాలి. తర్వాత నేను నా జీవితంలో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ తనికెళ్ళ భరణి కవి. ఇంకేమొద్దు, సినిమా యాక్టరు. మరి నేను అంత కవినా కాదేమో, కానీ నాకు ఇష్టం, కవిత్వం అంటే ఇష్టం, కవిత్వం చదవడం ఇష్టం. అందువల్ల నాకు నేను ఇటు ఎర్ర కవిత్వం, ఇట్లా 7 రంగుల కవిత్వం చదివేశాను. నాకు చరబండరాజు మిత్రుడు, నగ్నముని గారి మిత్రుడు, శ్రీకాంత్ శర్మ గారు కూడా మిత్రుడే. అందరి కవిత్వం నేను కావ్యాలన్నీ చదివేశాను. సంస్కృత కావ్యాల పరిచయం కూడా నాకున్నది. జాషువా సాహిత్యం ఎంత ఇష్టంగా చదివానో శ్రీశ్రీది అంత ఇష్టంగానే చదివాను. సో నాకు కవిత్వమే లెక్క, ఇక మిగతా అంతా. అలా కవిత్వాన్ని ప్రేమించి అందులో, అంటే నేను, మా తమ్ముడు కూడా కవే. ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత వాడు కవిత్వం రాయడం మానేశాక నేను ఉత్తరం రాశాను. ఒరే, నీకేం ఇంట్లో బాగుండట్లేదా, కవిత్వం రాయట్లేదేమిటి? ఎందుకంటే కవిత్వం ఒక వృక్షానికి పువ్వు లాంటిది. ఆ పువ్వును బట్టి ఇది మల్లె పువ్వు అయితే మల్లె చెట్టు, ఎంత చెట్టు ఎంత ఉన్నా దానికి 2 పూలున్నా సరే అది మల్లె చెట్టు అవుతుంది. అంటే అంచేత కవిత్వం రాయడం, కవిత్వం ఆస్వాదించడం, జీవితంలో కవిత్వం చూడడం, ఇది చాలా 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 అవసరం. అంచేత నాకు కవులంటే ఇష్టం. ఈ ఇష్టం ఎంత స్థాయికి వెళ్ళిందంటే, మీరు గమనించుంటే సాక్షి వ్యాసాల్లో కవుల కష్టములు అని ఒక వ్యాసం ఉంటుంది. ఎవరన్నా చదివారో లేదో, కవుల కష్టములు. ఆయన రాసేది ఏమిటంటే, భారతదేశంలో ఉన్న కవుల్ని, ఆ రాజులు కానీ, అది ఎవరన్నా నటి అతని మీద పోయినప్పుడు కానీ వేరే విధంగా కానీ ఎంత గౌరవించారు. ఏనుగుల్ని ఎక్కించారు, అంబారీ మీద ఎక్కించారు, కాళ్ళు గడిగారు, గండపెండేరాలు తొడిగారు, పగటి దివిటీలు పట్టారు. ఇదంతా వైభవం. అగ్రహారాలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, ధాన్యాలు ఇచ్చారు, కనకాభిషేకాలు చేశారు. బట్ వెస్టర్న్ పోయిట్స్ చాలా చాలా దౌర్భాగ్య స్థితి అనుభవించారు. హోమర్ లాంటి వాడు తను రాసిన నాటకం పక్క వీధిలో ప్రదర్శిస్తుంటే ఇక్కడ అడుక్కున్నట్ట. ఒక కవి రాసుకుంటూ, నాకు పిల్లిలాగా రాత్రి కూడా చూసే అదృష్టం ఉంటే బాగుండు, కవిత్వం రాసుకోవడానికి దీపాలు లేవు. ఇవన్నీ నేను రాసినవి కాదండి, ఇది సాక్షి వ్యాసాల్లో పానుగంటి వారు రాసిన
ఆ తర్వాత ఉత్తరోత్తర మనకి దురదృష్టం ఏంటంటే తెలుగులో ప్రతి రెండో వర్డు కవ్వడం వల్ల దరిద్రం వచ్చింది. ఓ పాత లాల్చి దానికి మీద ఈ హార్మోనియం వాయించుకునే వాళ్ళగా ఒక మఫ్లరు, వాడు కవి. ఇసగేస్తే ఖచ్చితంగా కవి మీదే పడుతుందని ఒక నానుడి అందువల్ల వచ్చింది. అయితే చెత్త ఎప్పుడూ ఉంటుంది, మంచి ఎప్పుడూ ఉంటుంది. మంచి ఉన్న చోట ఇలాంటి సత్కారాలు ఉన్నాయి. అందుకు సత్కారాలు చేయాలి, తప్పకుండా సత్కారాలు చేయాలి. నాకు ఇట్ వాస్ మై డ్రీమ్. కవికి ఒక భక్తపోతన సినిమా చూశా, పాతది, నాగయ్య గారిది. నాగయ్య గారి సినిమాలో శ్రీనాథుడికి కనకాభిషేకం ఘట్టం ఒకటి ఉంటుంది. చాలా ఆ సినిమా చూస్తున్నప్పుడు శ్రీనాథుడు గౌరీనాథ్ శాస్త్రి గారు వేశారు. అంత ఆజానుభావ మనిషి. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కూర్చున్నాడు. ఆయనకి కనకాభిషేకం చేశారు. కులుపస్తోత్ర సముద్భవంబైన వాగ్దోషంబు శాంతంబుగా కనక స్నానము చేసిగాక పొగడంగా శక్యమే దేవరన్. నేను చెత్త వెధవల్ని చాలామంది పూడేనయ్యా, ఆ వాగ్దోషం పోవడానికైనా నాకు కనక స్నానం చెయ్యి, అది అర్థించాడు శ్రీనాథుడు. అప్పట్లో కనక స్నానం అంటే చేసిన ఆ పోసిన బంగారాపు ఏమైనా ఉంటాయనుకోండి వరహాలు, అవి వాళ్ళు తీసుకెళ్లాల్సి కాదు, దాసదాసి జనం ఏరుకునేవారు. ఎందుకంటే స్నానం అది స్నానం కాబట్టి అది గౌరవం ఏమిటంటే కనక స్నానమే గౌరవం, ఆ ఇంటికి తీసుకెళ్ళకూడదు. అది ఎందుకో నా మనసుకు అది పట్టేసింది. ఎప్పటికైనా ఇది మనకెవడో ఏడు కాబట్టి, అంటే విన్నాను తిరుపతి వెంకట కవులకు చేశారు, మన జాషువా గారికి పగటి దివిటీలు పట్టి గుంటూరులో జాషువా గారికి జరిగిన సత్కారం, అది గండపెండేరం. అది చరిత్రలో మరి ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ జాషువా పోయిట్రీ అంటే కంటతా పట్టడానికి వీలుగా, కన్నీరు పెట్టడానికి వీలుగా ఉండేది జాషువా పోయిట్రీ. జాషువా గారికి పాదాలకి గండపెండేరం తొడిగారు. తొడిగిన వారు ఎవరో తెలుసా? చళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఈ సత్కారం చేశారు ఆ కవికి. అప్పుడు ఆయన చెప్పుకున్న పద్యం ఒకటి: నాకన్నన్ మునగాండ్రు సత్కవులు, నాకన్న విద్యానిధుల్, నాకన్నన్ రుచిగా తెలుగు కవితల్ కల్పించు వరుండగా, నాకీ బంగారు గండ పెండియము పాదాన గీలించి పెన్బాకీ నా తల నిలిపినావు గదా బెజవాడా పురగ్రామణి. ఎంత అందంగా చెప్పాడండి. సో అలాగా అక్కడ నాకు స్టక్ అయ్యి నేను కనకాభిషేకం కవికి చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చాను. కనకాభిషేకం నాకు నేనేమనుకున్నానంటే బంగారు పూలు ఒక 50,000 50,000 ఇది 10 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. 50,000 రూపాయల కిమ్మత్తైన బంగారు పూలు చేయించాను. రవీంద్ర భారతి బుక్ చేయించి పూర్ణ కుంభంతో బంగారు రంగు సింహాసనం మీద ఛత్రం శ్యామరం ఉండగా శ్రీనాథుడి స్థాయిలోనే చేయించాలి. ఇది నా డిజైన్ అండ్ ఐ డిడ్ ఇట్. ఆ బాధ్యతని 3 కవులకు అప్పగించారు. సెలక్షన్ బాధ్యత ఫస్ట్ వచ్చింది మోగారికి, వేగుంట మోహన్ ప్రసాద్ గారికి. వీరభద్రుడు, మృణాలిని, బహుశా శివారెడ్డి గారు ఉన్నారేమో జడ్జిగా, నాకేం సంబంధం లేదు. వాళ్ళు 3 నిర్ణయించి మీరు మీ నోట్తో అనౌన్స్ చేయండి మోగారు. వేగుంట మోహన్ ప్రసాద్ గారికి ఇది ఇచ్చాము. వేగుంట మోహన్ ప్రసాద్ గారికి నేను ఫోన్ చేశా. ప్రసాద్ గారు, నేను తనికెళ్ళ భరణి చెప్తున్నా, ఈసారి కనకాభిషేక గౌరవం మీకు చేస్తున్నాం. ఏమిటది? కనకాభిషేకం అండి, బంగారు పూలతో మిమ్మల్ని ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ సార్. అవునా? అవును స్వామి. చాలా సంతోషం అయినా కట్. ఆ తర్వాత ఆ వైభవంగా చేసిన తర్వాత కవిత గారు, వాళ్ళ అమ్మాయి పేరు కవిత, లలిత, డాక్టర్ మమత,
ఆవిడ నాకు కలిసినప్పుడు చెప్పింది, ఆయన జీవితంలో ఆ తర్వాత 9 నెలలు ఆయన జీవించారు. హీ వాజ్ ఇన్ క్లౌడ్ 9, పరమానంద స్థితి. అంటే ఆయనకి చాలా ఆయన ధోరణి వల్ల బహుశా ఆయనకి చాలా అవార్డ్స్ కావాలని ఇవ్వలేదు, మరి అది ఆ గొడవ నాకు తెలియదు. కానీ ఇది వచ్చినందుకు మాత్రం పరమానంద పడిపోయాడైనా. నేను అడిగాను, సార్ ఇప్పుడు కవి కదా, ఇప్పుడు కేవలం బంగారు పూలు ఉన్నమాట నిజమే, కానీ మీకు పువ్వులు కావాలా 50,000 క్యాష్ ఇచ్చేసేనా? ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వా బాబు, ఈ పువ్వులు నేనే నెత్తి వేసుకుంటాను అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే లేదు భరణి, నాకు పువ్వులే కావాలి, ఎందుకంటే మా అమ్మాయికి నేను ఇస్తా అన్నాడు. చాలా హృద్యంగా పెట్టిన బంగారు పూలు. అయితే నాకు తెలియని విషయం ఏమిటంటే, నిజంగా బంగారు పూలు అప్పుడు వేయకూడదట నెత్తి మీద. ఎందుకంటే ఇప్పుడు మేము ఇలా పోస్తుంటే అవి కింద పడిపోతున్నాయి, వాళ్ళు తొక్కేస్తున్నారు, ఆ కాలు అంటుకుని కొన్ని వెళ్ళిపోతున్నాయి. ఈ వేగుంట మోహన్ ప్రసాద్ గారు వాడు తొక్కేసాడు, పట్టుకుపోతున్నారు. అసలు ఏం చేయాలంటే ఒరిజినల్ బంగారు పూలను తీసుకొచ్చి ఆ నెల మీద ఇలా తాటించేశాక ఆ జేబులో పెట్టేసుకుని డూప్లికేట్ బంగారు పూలు వేసేసేయాలట. ఇది ఫస్ట్ టైం నాకు తెలియదా, చెప్పాడు సంజయ్ కిషోర్ ఇట్లా చేయాలండి అని. నెక్స్ట్ నేను చేసింది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇదే ప్రశ్న అడిగా. ఇది కూడా నాకు సంబంధం లేదు, అంటే ప్రైజ్ ఇవ్వడం వరకే తప్ప ఆ వైభవం నిర్వహించడమే తప్ప ఆ డబ్బు మిగతా ఎవరు ఎందుకు సెలెక్ట్ చేసింది నాకు తెలియదు. సరే ఆయన్ని సెలెక్ట్ చేశారు. ఆయనకి ఫోన్ చేశాడుగా, ఏమండి ఫ్లవర్సా ఫైరా, డబ్బులు కావాలా, డబ్బులు ఇవ్వయా అన్నాడు ఆయన. సరే సార్, అది 50,000 ప్యాక్ చేసి అది ఇచ్చేసాను. అది పరమ వైభవంగా జరిగింది. రెండోది, ఇందాక వేణుగారు మాట్లాడుతూ సన్మానాలు నిషేధించిన దిగంబర కవి నగ్నముగి మూడోది. అది విజయవాడలో చేశాను. చాలా వైభవంగా జరిగింది. అక్కడ కూడా ఆయన కూడా నాకు క్యాషే ఇచ్చేసే అన్నాడు. ఆయన కోసం ఇప్పుడు ఏమిటంటే వీళ్ళిద్దరి కోసం కొన్న బంగారు ఫస్ట్ టైం కొన్న సెట్టు ఇంకా నా దగ్గరే ఉంది. 50,000 ఇచ్చేసాను 3 సార్లు. నాకు మళ్ళా ఏదో కవిత్వానికి మంచి రోజులు వచ్చి, అంటే నావల్ వచ్చాను కదా, ఒక కవి మొహంలో అంత ఆనందం, ఆ వచ్చిన వాళ్ళంతా ఆనందపడ్డం, కవి గురించి గొప్పగా మాట్లాడు. ఎందుకంటే దురదృష్టవశాత్తు మా సినిమా ఫీల్డ్లో కూడా గమనించండి, అందరి పేర్లు ఉంటాయి, డైరెక్టర్, డ్యాన్స్ డైరెక్టర్, ఫోటోగ్రఫీ, కవిగడి పేరు ఉండదు. తెలుగులో పర్చూరి బ్రదర్స్, హిందీలో షోలే మన సలీం జావేద్ వాళ్ళు వచ్చిన తర్వాత పేర్లు వచ్చాయి తప్ప ఇవాళకి కూడా తెలుగు వాళ్ళకి పోస్టర్లో తెలుగువాడి కవి పేరు ఉండదు. మళ్ళీ త్రివిక్రమ్ వాళ్ళు వచ్చిన తర్వాత కాస్త వచ్చినట్టుంది. ఈ కవి పేరు లేకపోవడం వల్లే కవులందరూ డైరెక్టర్ అయ్యారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండి. రచయితకి గుర్తింపు లేని కారణంగానే, అంటే నేను 52 సినిమాలు రాశాను. నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పటికి నా బ్యాంక్ బ్యాలెన్స్ 2 లక్షలు. ఇది 52 సినిమాలు రాసిన నేను చెన్నైలో 10 ఏళ్ల పాటు చేసి ఇంటికి వచ్చేటప్పటికి మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ అంటే 25,000, 30. ఈ దెబ్బకి నేను నటుడిని అయ్యాను. రోజుకి 2 లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు. దట్ ద డిఫరెన్స్. అందువల్ల కవులు ఏమైపోతున్నారు, సినిమా రాయడానికి వచ్చి 1, 2 రాసేసి మన వల్ల కాదు ఇంకా చలో అని డైరెక్టర్ అవుతున్నాడు. డైరెక్టర్ ఈజ్ ఈక్వల్ టు హీరో టుడే. అలాగా 3 సన్మానాలు వైభవంగా చేశాను. వచ్చింది తెలంగాణ. ఇప్పుడు నా పాలిట ఏమిటంటే, అంటే ఇక తెలంగాణకి చేయవా సన్మానం, మొత్తం ఆంధ్రోలకైనా అని వీడు. ఎందుకు చేయడండి, ఇప్పుడు చచ్చిన తెలంగాణ వాడికే చేయాలి అని వాడు. నాకు ఇందులో ఒక చిన్న అదృష్టం ఉంది. తెలంగాణ వాళ్ళు నేను భాష మాట్లాడిన బట్టి వీడు ఆంధ్రోడు అనుకునేవాళ్ళు. నిజానికి నేను ఇక్కడే పుట్టి పెరిగా, వాళ్ళంటారు తెలంగాణ వాడు. సరే ఏదైతే దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా ఇది వివాదాన్ని సృష్టించిన వాళ్ళు అవుతామని అప్పటి నుంచి మానేసి నా బర్త్డే నాడు చేసేవాడిని. ఆ బర్త్డే నాడు ఏదైనా కొత్త ప్యాస, ఒక బుక్కు రాయడం, అందరూ కూర్చోవడం, కొంతమంది కవుల్ని ఆత్మీయ మిత్రుల్ని పిలవడం, సభ తర్వాత సభ అనంతర సభ.
అలాగా ముగించేవాడిని. అంచేత వేణుగారికి వద్దన్నా కూడా నెక్స్ట్ టైం అవకాశం ఉంటే ఆయనకు కూడా కనకాభిషేకం చేయాలి. ఆయన పూలు కావాలో డబ్బులు కావాలో ముందే చెప్పేస్తారు. అంటే ఒక ఈ ఆనందం ఇంతమంది కవుల మధ్య ఇలా కూర్చునే అవకాశం, ఇదో పెళ్ళండి, ఓ పండగ కవికి ముఖ్యంగా. అంచేత బాగా కవిత్వం రాసే ప్రతి కవి కనకాభిషేకాన్ని అర్హుడే ఈ సమాజంలో. కనీసం అది ఆ సంప్రదాయాన్ని మళ్ళీ మనం మొదలెడదాం. ఇవాళ ఎంత ఆత్మీయంగా ఉందంటే, వేణు బ్రహ్మాండంగా ఒక ప్రొఫెసరు ఒక జీవితాన్ని స్టడీ చేసి పిహెచ్డి సమర్పించినంత అద్భుతంగా మాట్లాడాను. చాలా పదాలు, కనీసం 100 పదాలు నేను ఇదేంటి ఎప్పుడు ఈ మధ్యకాలంలో అనూచానంగానే ఇదెప్పుడు నేను వినలేదే, ఇలా వాడలేదే, పైగా ఎక్కడా తణుకోకుండా అది ఏనాడు అంత హాయిగా. అంటే బహుశా ప్రొఫెసర్ అట్లా ఆయన చాలా సీరియస్గా, చాలా లోతుగా వ్యక్తికి సమాజానికి. సార్ రెండు కలకపోతే కవిత్వమే లేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు వీడు శివభక్తుడు కాబట్టి ఓంకేశ్వర శివనారాయణ ఇవి నేను రాయలేదు సార్, ఇవే రాయలేదు నేను చాలా రాశాను. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివికి నీకు సాటెవరురా, శబాషురా శంకరా. పుట్టించేదా బ్రహ్మస్వామి విష్ణుమూర్తేమో నడిపిస్తాడా, నువ్వొక్కడి వేర పండ పెట్టేడిది శబాషురా శంకరా. కుత్కెలు గోసుకుంటారు కులాల మతాల పేరు చెప్పి, కుత్కెలు గోసుకుంటారు కులాల మతాల పేరు చెప్పి, పెద్ద కులపోనికి పెద్ద సావస్తదా శబాషురా శంకరా. ఇలాగ సామాజిక స్పృహ జోడించిన శివతత్వాలన్నవి. ఉత్త భజన కాదు చేసేది, వేదన, ఏడుస్తూ నాయన ఇది ఇలా ఏడుస్తున్నాను రా మేము అని చెప్పడం మాట. ఇలాగా బాధపడుతున్న క్రమంలో నేను బ్లాక్ అనే ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను. అందులు అద్భుతమైన పాటలు పాడతారు, దాని పేరు బ్లాక్ అని పెట్టారు ఈటీవీ వాళ్ళు. ఝాన్సీ యాంకర్. నేను వెళ్ళాను, ఆ టైంలో ఇవి రాస్తున్నాను శభాష్ శంకర. వాళ్ళని చూడగానే చాలా వేదన, ఎందుకంటే అందరూ తణుకుంటూ ఎవరి సాయంతోటో కర్రతోటో ఇలా వచ్చి కూర్చుంటున్నారు. నేను నా పేరు చెప్పగానే సార్ బన్నీ సార్ వచ్చిందా అని ఇలా నన్ను పట్టుకుని తడుముతున్నారన్నమాట. నాకు ఒక విధమైన బాధ ఎందుకు కలిగిందంటే, విధవాడు 5 నిమిషాలు కరెంటు పోతేనే ఒరే వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉందో లేదో చూసినా కరెంటు అంటే అక్కడ కూడా లేదన్న, వెరీ గుడ్ అయితే గంటలో వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి దరిద్రానికి అలవాటు పడ్డ మనకి జీవితాంతం అసలు రంగేమిటో తెలియని ఒక జీవితాలు చూసి నేను చాలా చాలా వేదనకు గురై ఇప్పుడే మీ అందరి తరఫున నేను శివుడికి ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ కూడా ఇస్తాను అని. కళ్ళు తెరిస్తే నువ్వే కండ్లను మూస్తేవి నువ్వే, కళ్ళు తెరిస్తే నువ్వే కండ్లను మూస్తేవి నువ్వే, మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా. మా కళ్ళలో కన్నీళ్లు గారట్లే స్వామి, చీకట్లు గారుతున్నాయి, ఉత్ప్రేక్ష మా కళ్ళల్లో చీకట్లు గారుతున్నాయి, కారణమేందిరా శబాషురా శంకరా అని దీనంగా అడిగితే, ధ్యానంలో ఉన్న శివుడు కళ్ళు తెరిచి, బిడ్డా ఇది పాపిష్టి లోకము, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కండ్లను మూసిపెట్టినవులే శబాషురా శంకరా. అంచేత ఇక్కడ ఇవాళ పరమాద్భుతమైన సాహితీ సభ కడుపు నిండిపోయింది. ఈ కిక్కు మళ్ళీ ఒక 6 నెలల దాకా ఇంకో మంచి సభ జరిగి, ఎందుకంటే చాలా సభలు వాళ్ళే పుస్తకాలు వేసుకుని, వాళ్ళే ప్రింట్ చేసుకుని, వాళ్ళే ఫ్రీగా పంచే సభల్లోంచి కొంచెం డిఫరెంట్గా ఇంకోళ్ళకి డబ్బులు ఇచ్చే సభ చాలా తక్కువ చూస్తుంటాం. అందులో మా మోహన్ కృష్ణ నాకు పుత్ర సమానుడు. ఎందుకంటే పాపం ఈ అఫ్సర్లాగే పెద్ద ఊరికే ఈ పిల్లి గడ్డం అయితే ఉంది కానీ ఆ లక్షణాలు ఏం లేవు. కెనడా నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చాడు. సార్ నేను ఓ సినిమా అనుకుంటున్నానండి, గుడిపాటి వెంకటచలం అనగా నేను మైదానం తీసేస్తాడా ఏంటి నాతో అనుకున్నా. కాదు,
నా దగ్గర ఒక కథ ఉంది సార్, ఇలా రాసుకున్నాను, అందులో ఒక పాత్ర మీది సార్. చాలా సంతోషం నాయన, ఇంతవరకు ఆవిడ 26, 30 రాసినా కూడా ఒక్కడు సినిమా తీయలేదు. చాలా మంచి దోషగుణం కదండి ఇది అంటే, సరేనా దీని మీది ప్రధాన పాత్ర. ఇప్పుడు ఏమిటి నెక్స్ట్ ఏమిటన్నా, ఎవరు కావాలి నీకన్నా? నాకు ఒక ప్రొడ్యూసర్ కావాలండి అని. ఏమయ్యా ఇక్కడ అమ్మ వేషం ఇస్తా అంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, సరే పదా అని చెప్పి నిజంగా నా కార్లో కూర్చోబెట్టుకుని రోజు ఏమంటే ఒక అద్భుతమైన డైరెక్టర్, కెనడా నుంచి వచ్చాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడండి, హీ విల్ ఇంప్రెస్ యూ, ప్లీజ్ గివ్ మీ హిమ్ ఏ ఛాన్స్. ఇలా లక్ష రకాల చాలా చోట్లకి వెళ్ళా. 6 నెలలు పాపం ఖాళీగా వచ్చినప్పుడు నా లొకేషన్కి వచ్చి స్టోరీ రాస్తుండేవాడు. తర్వాత తీసుకెళ్ళి ఆర్జీవికి పరిచయం చేశా. సో వండర్ఫుల్ రైటరు, మంచి డైరెక్టర్ అవుతాడు భవిష్యత్తులో. ఇక్కడ కాసేపు నువ్వు కూర్చోబెట్టుకోయా, ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను రాసా కదా శివ, నువ్వు వెళ్ళిపోయా. సాయంత్రం మోహన్ కృష్ణ ఫోన్ చేసి, సార్ ఆర్జీవి నన్ను బాంబే రమ్మంటున్నాడే, అంతకన్నా అదృష్టం ఉంటే వెళ్ళిపోమని. వెళ్ళిపోయాడు. సరిగ్గా ఒక 4 రోజుల తర్వాత ఆర్జీవి ఫోన్ చేసి, భరణి యూ హ్యావ్ ఇంట్రడ్యూస్ మీ జమ్ ఆఫ్ ఎ ఫెలో, వండర్ఫుల్ అయ్యా, అద్భుతమైన క్రియేటివ్ ఆర్టిస్ట్ డైరెక్టర్, ఐఎమ్ గివింగ్ హిమ్ ఎ ఛాన్స్ అన్నాడు. కట్ చేస్తే నన్ను సినిమా డైరెక్ట్ చేయమంటున్నాడు సార్. అంతకన్నా కావాల్సిందేమో ముందు అది కమర్షియల్ సినిమా. ఒక 6 నెలలు మళ్ళీ లేడు, మళ్ళీ ఏడాది లేడు. తర్వాత వచ్చాడు, ఏమయ్యా ఇలా వచ్చాను, డైరెక్ట్ చేశాను సార్. మరి ఏమైంది? అది ఆయనకు నచ్చలేదు, మళ్ళీ తీయమన్నాడు. నేను తీయనన్నాను. ఇది ఎక్కడ ఆ పేస్ సరిగ్గా లేదు, అది స్పీడ్గా ఉండాలి. నేను ఆ స్పీడ్గా అయితే మీరే తీసుకోండి సార్, నాకు మళ్ళా గ్రహణం. అప్పుడు మా కావలసిన మిత్రులందరినీ, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్న వాళ్ళని తీసి కనకధార కన్స్ట్రక్షన్స్ అని ఉన్న వాళ్ళతోటి కనకధార క్రియేషన్స్ అని ఒక పేరు మార్చి మా చిన్న గ్రూప్ తోటి అతి తక్కువ బడ్జెట్ తోటి మేము గ్రహణం సినిమా మొత్తానికి తీసాను. నేను అనుకున్న పాత్ర నాకు ఇచ్చాడు, ప్రొడ్యూసర్ని అతనికి ఇచ్చాను. ఇప్పుడు జరిగింది ఏమిటంటే, అది తమాషాగా బ్లాక్ అండ్ వైట్లో తీసాం. వీ వాంటెడ్ దట్ ఆ పీరియడ్ 2026 కనపడాలి. సినిమా అయింది, దాన్ని మళ్ళా దానికి 6 లక్షలు అయింది, కానీ అప్పుడు మేము దాన్ని మళ్ళీ ఫిలిం తీయడానికి 12 లక్షలు అయింది. అది నేషనల్ అవార్డ్స్కి పంపించాం. ఈ గాట్ బెస్ట్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్. అక్కడి నుంచి మోహన్ కృష్ణ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు మోహన్ కృష్ణ ఆ తర్వాత ఏదో పూరి జగన్నాథో వివివే అట్లా అవ్వాలని మోహన్ కృష్ణ ఇంకా మోహన్ కృష్ణగానే ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంతకన్నా ఎక్కువ వెళ్ళొద్దని. సో ఇది నాకు మోహన్ కృష్ణ గారికి, నాకు శ్రీకాంత్ శర్మ గారికి ఉన్న అనుబంధం. అది ఆయన అదే మీ ఇందాక మీరు చెప్పినట్టు తెలుగు ఎంత బాగా చెప్పగలడు, సంస్కృతంలో డౌట్స్ ఏమైనా వస్తే ఆయనే అడిగేవాడు నేను. ఇదేమిటి సార్ ఈ కావ్యం, ఆయన ఒక కావ్యం రాశారు, ఏమిటి, ఇద్దరు ఆకాశంలోంచి ప్రయాణం చేస్తుంటారు, ఇద్దరు యక్షులు, ఎంత విశ్వగుణ దర్శనం. విశ్వగుణ దర్శనంలో విశేషం ఏమిటంటే, నార్త్ ఇండియా నుంచి ఇద్దరు యక్షులు ఇలా భారతదేశం ఇలా బయలుదేరుతుంటారు. ఒకడెప్పుడు ఏమిట్రా ఇది కేరళనా, ఏడిసినట్టుంది, అమ్మాయిలు చూడవై, ఎప్పుడు పాజిటివ్గా ఒకటి చెప్తుంటాడు, ఒకటి నెగిటివ్ చెప్తాడు. ఈ మొత్తం అసలు భారతదేశం మొత్తాన్ని ఇద్దరు గంధర్వుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన ఒక పరమాద్భుత కావ్యాన్ని తెలుగులో పరిచయం చేసిన మహానుభావుడు. అలాగే ఇటు అనుభూతి గీతాలుగా మన కవిగా మనకు గుర్తున్న ఒక పరమోత్కృష్టమైన వ్యక్తిత్వం, ఆయనతో కలిసిన మధుర క్షణాలు నేను మర్చిపోలేను. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో అందరూ కవులు, అందరూ రచయితలు, అందరూ కళాకారులు, ఒక కళాకారుల ఫ్యామిలీ. అలాగా కష్టం ఉండడం, ఎందుకంటే ఒకరి పోయిటరీ వాళ్ళకి నచ్చదు, వాళ్ళందరూ బాగా ఉన్నారని నేను అనుకుంటూ ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చి అఫ్సర్ గురించి ఏమి మాట్లాడకపోవడం కారణం ఏంటంటే, ఆయన ఆ వేణుగారు ఏమీ మిగల్చలేదు ఆయన గురించి మాట్లాడి. అందుకని నేను ఆ పుస్తకం చదువుకోండి అంతే, ఇంకంతకని చెప్పాలి. నీకు మొన్న అమెరికాలో వారు శ్రీమతి ఇద్దరు కలిశారు, చాలా ఎంజాయ్ చేసాం. ఇలాగే ఈ అఫ్సర్ చేసిన అద్భుతం ఏంటంటే, ఇవాళ మళ్ళీ కవిత్వం చెప్పకుండా చక్కగా తన అనుభవాలు చెప్పాడు. అది కొంచెం అతను బేసిక్గా సీరియస్ పోయిట్ కానీ చాలా సరదాగా చెప్పాడు, చాలా ఎంజాయ్ చేశాను. ఇవాళ ఇక్కడికి వచ్చిన కవులందరికీ, మా వేమూరు సత్యనారాయణ గారికి, కొంతమంది పేర్లు నాకు ఇప్పుడు అంటే నేను కనపడుతున్నాను కానీ నాకు చాలామంది కనపడలేదు, నా దృష్టి దోషం కాదు, అంచేత ఆలస్యమైంది. ధన్యోస్మి, శివోహం.